దీన మనస్సు అనేది బలహీనత కాదు, అది దేవునికి ప్రియమైన గుణం. మనిషి గర్వంతో ఎదగాలని చూస్తాడు, కానీ దేవుడు వినయం గల వారిని తన సమయంలో హెచ్చిస్తాడు. హోలీ బైబిల్లో చెప్పబడిన ఈ వాక్యాలు మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. దేవుడు మహోన్నతుడైనప్పటికీ ఆయన నివాసం కేవలం పరలోకంలో మాత్రమే కాదు, వినయము గల హృదయాలలో కూడా ఉంటుంది. 1 పేతురు 5:6 వాక్యం ప్రకారం మనము దేవుని బలమైన చేతి క్రింద దీన మనస్సుతో ఉండినప్పుడు సరైన సమయంలో ఆయన మనలను ఉన్నత స్థానానికి చేర్చుతాడు. మన ప్రయత్నం కంటే దేవుని సమయం గొప్పది. యెషయా 57:15 వాక్యంలో దేవుడు చెబుతున్నాడు, నేను వినయము గల వారి యొద్ద నివసించుచున్నాను. అంటే దేవుడు గర్విష్ఠుల దగ్గర కాదు, విరిగిన హృదయం ఉన్న వారి దగ్గర ఉంటాడు. మనిషి మనసు నలిగిపోయినప్పుడు దేవుడు దూరం కాడు, ఇంకా దగ్గరవుతాడు. మత్తయి 11:29 వాక్యంలో యేసుక్రీస్తు చెబుతున్నారు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. ఈ లోకంలో నిజమైన విశ్రాంతి డబ్బులో కాదు, గర్వంలో కాదు, యేసు దగ్గర నేర్చుకునే వినయంలో ఉంది. మీకా 6:8 వాక్యం మన జీవితానికి మార్గదర్శకం. న్యాయంగా నడుచుకోవాలి, కనికరాన్ని ప్రేమించాలి, దేవుని ఎదుట దీన మనస్సుతో జీవించాలి. దేవుడు మన దగ్గర కోరేది గొప్ప బలులు కాదు, వినయము గల హృదయం. గర్వం మనిషిని దేవుని నుండి దూరం చేస్తుంది, కానీ దీన మనస్సు దేవుని కృపకు దగ్గర చేస్తుంది. ప్రియమైన దేవుని వారులరా, వినయముగా జీవించే వారిని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టాడు. మనుషులు మనకు గుర్తించకపోయినా దేవుడు తన సమయములో మనలను హెచ్చిస్తాడు. కాబట్టి గర్వాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు వంటి దీన మనస్సుతో జీవిద్దాం. ఈ సందేశం మీకు ఆశీర్వాదం అనిపిస్తే లైక్ చేయండి, ఆమేన్ అని కామెంట్ చేయండి.